నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం 12వ రోజు యుద్ధం గురించి మాట్లాడుకుంటూ కర్ణుడు దుర్యోధనుడు సోదరులతో కలిసి ద్రోణాచార్యుడికి సహాయం చేయడం కోసం ముందుకు కదిలినట్టుగా చెప్పుకున్నాము. ఈ సందర్భంలోనే కర్ణుడు పాండవులు ఎప్పుడూ కూడా పరాజయాన్ని అంగీకరించరని, అదేవిధంగా భీమసేనుడు శత్రువుల సింహనాదాన్ని భరించడని, వాళ్ళు యుద్ధరంగం నుంచి పారిపోయే ప్రసక్తి లేదు అని ప్రశంసించడం గురించి కూడా చెప్పుకున్నాం. ఇలా యుద్ధ విశేషాలు చెబుతూ ఉండగా సంజయుడు 12వ రోజు జరిగినటువంటి యుద్ధాన్ని గురించి అప్పుడు ధృతరాష్ట్రుడు మాటిమాటికి అవునా ఆ సమయంలో దుర్యోధనుడు ఎక్కడున్నాడు, ఏంటి దుర్యోధనుడు ఫలానా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడా, అయితే అప్పుడు కర్ణుడు ఎక్కడున్నాడు, దుశ్శాసనుడు ఎక్కడున్నాడు, ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఎవరు ముందు యుద్ధం ప్రారంభించారు, అప్పుడు ఎవరేమన్నారు, ఇట్లా ఆతృతతో అనేక ప్రశ్నలు వేస్తుంటే సంజయుడి సమాధానం చెబుతూ ఉన్నాడు. ఈ చెబుతూ ఉన్నప్పుడు ఈ కౌరవుల యొక్క పరాజయం గురించి ఏదన్నా విషయం వినగానే వెంటనే బాధపడుతూ ఏం చేస్తాం కర్మ అని బాధపడుతూ ఉండేవాడు. ఇలా బాధపడుతూ మా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తూ ఉంటుంది అని ఒకటే బాధపడుతూ అంటున్నాడు అనమాట. సంజయ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ భీకర పోరాటం గురించి వింటూ ధృతరాష్ట్రుడు తన కడుపులో ఉన్నటువంటి ఆవేదనని బాధని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనమాట. సంజయ చూడు, జనాలకు ఎట్లా కలిసి వస్తే అదృష్టం. ధర్మరాజు అన్నాళ్ల పాటు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి ఎక్కడో అడవిలోనో ఎక్కడో పడి ఉన్నాడు, ఒంటరి ప్రదేశాల్లో, ఎవరికి తెలియని ప్రదేశంలో ఉన్నాడు. కానీ చివరికి యుద్ధం అనుకోగానే చూడు ఎంతమంది తయారయ్యారో అతనికి హెల్ప్ చేయడానికి. ఇది నా పుత్రుడు కర్మ, అతని అదృష్టం కాకపోతే మరేంటి అని బాధపడుతున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు గురించి ధృతరాష్ట్రుడు తలుచుకుంటూ ఆ రోజున విదురుడు చెప్పాడు, నా మాట విని దుర్యోధనుడిని వదిలేసేయి, దానివలన మిగిలిన వాళ్ళందరూ రక్షించబడతారు అని చెప్పారు. కానీ నేను వినలేదు. చూడు చివరికి ఆ కర్మ ఎట్లా పరిణమించింది, దాని ఫలితం ఎలాగని ఈరోజు నేను గమనిస్తూ ఉన్నాను. అనేక మంది కుమారులు కానీ మహావీరులు కానీ మరణిస్తూ ఉన్నారు యుద్ధరంగంలో. ఇవన్నీ కూడా నాకు పొరపాటు, నేను పొరపాటు చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ క్యూరియాసిటీ, సరే కానీ పాండవుల సైన్యంలో ఏ వీరులు ఎంతమంది సైనికులతో ద్రోణాచార్యుని ఎదిరించారు ఇట్లా అనమాట. అంటే క్యూరియాసిటీ. అప్పుడు రకరకాల ధ్వజాల గురించి, ఆ ధ్వజాల మీద ఉన్నటువంటి చిహ్నాల గురించి ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాడు ఎవరు, సంజయుడు. ఉదాహరణకి ద్రోణాచార్యుడి యొక్క ధ్వజం మీద పై భాగంలో జింక చర్మం బొమ్మ, దాని కింద బంగారు కమండలము, అవి చిహ్నంగా ఉన్నాయి ఎవరి రథం మీద, ద్రోణాచార్యుల వారి రథం మీద. అదేవిధంగా శుక్రుడైనటువంటి రాజుగారు యూనిఫామ్ వేసుకెళ్ళాట. ఏంటి, తెల్లని ధ్వజము, తెల్లని కవచము, తెల్లని అశ్వాలు, తెల్లని ధనుస్సు, మొత్తం వైట్. ఆయన పేరే శుక్రుడు. శుక్లమోకరణ వర్ణం అంటే తెలుపు. ఆయన పేరు శుక్రుడే. ఆయన పైనుంచి కింద దాకా టాప్ టు బాటం వైట్ యూనిఫామ్, వైట్ ఐటమ్స్ మొత్తం ఆయుధాలతో సహా అలా వెళ్ళాడు. భీముడి యొక్క ధ్వజం మీద సింహం, మహాసింహం ఒకటి ఉంటుంది, అది భీమసేనుడి యొక్క ధ్వజము. వైఢూర్యమణులు ఆ సమయం యొక్క కంటిలో అమర్చబడి ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. అలాగే ధర్మరాజు యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీద గ్రహాల సముదాయంతో బంగారు చంద్రుడు చిహ్నంగా ఉన్నాడు. దాని మీద నందము ఉపనందము అనేటువంటి 2 దివ్యమైనటువంటి మృదంగాలు ఉండి ఈ రథం వెళ్తూ ఉన్నప్పుడు ఆ మృదంగాలు మృదుమధురంగా వాయిస్తూ ఉంటుందట యంత్రం సహాయంతో. గమనిస్తున్నారా, యంత్రం సహాయంతో వాయించేటువంటి వాయిద్యాలు ఆయన ధ్వజం మీద ఉన్నాయట. అంటే ధ్వజము అనేది మనం ఇప్పుడు గుడ్డతోటి మనకి రెపరెపలాడేది ధ్వజం అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పండి, వాళ్ళు చెప్పిన వర్ణనలు చూసినట్లయితే అది ధ్వజం అనేది క్లాత్తో కాకుండా అది మణిమయ శోభితంగా ఉండేటువంటి ఒక పైన ఉన్నటువంటి ఒక స్టాండ్ లాంటిది అనుకోవాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వీలుగా. అది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇది కష్టం కదా. ఇప్పుడు 2 మృదంగాలు ఉన్నాయి ధర్మరాజు యొక్క రథం మీద, ఆయన యొక్క ధ్వజం మీద. అవి యంత్రం వల్ల మోగించబడుతూ చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయని కూడా సంజయుడు చెప్తూ ఉన్నాడు. అంటే
ఆ భాషలో వాళ్ళు వాడిన దాన్ని మనం అలాగే తీసుకోకూడదు. ఇప్పుడు ఆయుధాల విషయంలో కూడా అంతే. పాశుపతాస్త్రం వేసాడంటే ఒక పుల్ల వేసాడని మనం అనుకుంటాం. కాదు, బియాండ్ దట్ సమ్ సైన్స్ ఈజ్ దేర్. ఇది మనం గమనించుకోవాలి. అదేవిధంగా నకులుడు ధ్వజం యొక్క మధ్య భాగంలో బంగారు రంగుతో ఉన్నటువంటి శరభ మృగం ఒకటి బొమ్మ ఉంది. అదేవిధంగా నకులుడు యొక్క ధ్వజం మధ్య భాగంలో బంగారు రంగులో ఉన్నటువంటి శరభ మృగం ఉంది. అదేవిధంగా సహదేవుని ధ్వజం మీద చిన్ని చిన్ని గంటలతో ఉన్నటువంటి హంస ఉంది. అదేవిధంగా ద్రౌపది పుత్రుల 5 ధ్వజాల మీద ధర్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, 2 అశ్విని దేవతలు చిహ్నాలుగా ఉన్నారు. అలాగే అభిమన్యుడు ధ్వజం మీద బంగారు శాంగ పక్షి, గడద్గజం ధ్వజం మీద గద్ద చిహ్నాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడే సంజయుడు ఈ యొక్క ఘటోత్కచుడి యొక్క రథం యొక్క గొప్పతనాన్ని, ధ్వజం యొక్క గొప్పతనాన్ని, రథ అశ్వాల యొక్క గొప్పతనాన్ని చెప్తూ, ఒకప్పుడు రావణుడి యొక్క రథం యొక్క అశ్వాలు ఇచ్ఛానుసారంగా ఎట్టుబడితే అటు నడవగలవు, ఆల్ డైరెక్షన్స్లో నడవగలవు. అలాగే ఘటోత్కచుడి యొక్క అశ్వాలు అంటే రథం యొక్క గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్ఛానుసారం నడవగలిగినవి. అందువల్ల అతను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, బాగా యుద్ధం చేయగలుగుతాడు అని కూడా సంజయుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక మంది యొక్క ధ్వజ చిహ్నాలను వర్ణించిన తర్వాత సంజయుడు యుద్ధం ఎలా ప్రోగ్రెస్ అయిందో చెప్తూ ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పెద్ద గజ సైన్యంతో భీముడి మీదకి ఆక్రమణకు వచ్చాడు. అప్పుడు అనేక బాణాలతోటి భీముడు అనేక గజాలను సంహరించిన సందర్భంలో దుర్యోధనుడిని భీముడు తీవ్రంగా పీడించడం చూసినటువంటి అంగుడు అనేటువంటి రాజు ఒక పెద్ద మత్త గజం మీద వచ్చి భీముని ఎదిరించాడు. అప్పుడు భీముడు ఆ గజాన్ని అదేవిధంగా ఆ రాజుని ఇద్దరిని కూడా, అంగుడు అనేటువంటి రాజును కూడా తన బాణాలతోటి సంహరించాడు భీమసేనుడు. అది చూసి కౌరవ సైన్యం పారిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఆ సైన్యం పారిపోతూ ఉన్నప్పుడు ప్రాగ్జ్యోతిషపురాధీశుడైనటువంటి భగదత్తుడు అనేటువంటి రాజు, చాలా పెద్దవాడు, చాలా మంచి శుభలక్షణాలు కలిగినటువంటి మహారాజు అనమాట. భగదత్తుడు చాలా పెద్దవాడు, వృద్ధుడు కూడాను. అతడు తన ఏనుగు మీద భీముడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ అతనికి ఉన్నటువంటి ఏనుగు ఏదైతే ఉందో అది చాలా గొప్ప దైవదత్తమైనటువంటిది, దేవలోకానికి సంబంధించినటువంటి వంశంలో పుట్టినటువంటి ఏనుగు మీద వచ్చాడు అనమాట ఆయన. ఎవరు? భగదత్తుడు. ఆ యుద్ధాల్లో ఆ యొక్క ఏనుగుని ఎవరు ఎదుర్కోలేరు. అలాంటి గజాన్ని తీసుకొని వచ్చి భీమసేనుడి మీదకి ప్రేరేపించాడు భగదత్తుడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు క్షణంలోనే ఆ యొక్క ఏనుగు భీమసేనుడి యొక్క రథాన్ని, అశ్వాలని కూడా చూర్ణం చేసి పడేసింది ఆ యొక్క మహాగజం. ఆ విధంగా జరిగిన సందర్భంలో భీమసేనుడు ఇంకా లాభం లేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని లోపలికి దూరి, దాని 2 కాళ్ళ మధ్యలోంచి అటు ఇటు దూరి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అక్కడక్కడ, అంటే ఇటు చూస్తే ఇటు దూరుతున్నాడు, ఇటు చూస్తే ఇటు దూరుతున్నాడు. ఆ విధంగా దాని యొక్క అవయవాల్లో చేరి బయటికి రాకుండా అంజలికా వేదం అనేటువంటిది, అంటే ఆయనకి ఆ పట్లు తెలుసు అనమాట. ఆ యొక్క వేదం తెలిసినటువంటి వాడవటంతో అతడు దాన్ని మాటికి చేత్తో కొట్టాడు భీమసేనుడు. అప్పుడు ఆ యొక్క ఏనుగు ఎట్లాగైనా సరే భీముడిని పట్టుకునే కోసం అన్వేషిస్తూ కుమ్మర చక్రంలాగా గిరగిరా తిరిగిందిట ఆ ఏనుగు. తిరిగినప్పుడు భీముడు చివరికి బయటకు వచ్చేసాడు. ఏనుగు యొక్క అవయవాల కార్నర్స్లో దాక్కుంటూ ఉన్నటువంటి భీముడు ముందుకొచ్చి నిలబడగానే ఆ యొక్క దాని పేరు సుప్రతీకము అనమాట. ఏనుగు పేరు సుప్రతీకము. ఆ సుప్రతీకమైనటువంటి ఏనుగు ఏం చేసిందంటే ఇతను తొండంతో గట్టిగా చుట్టు పట్టుకుంది. అప్పుడు పట్టుకున్నప్పుడు భీమసేనుడు ఏం చేశాడంటే ఆ పట్టును విదిలించుకొని మళ్ళీ దాని యొక్క పొట్ట కింద భాగంలోకి దూరి అక్కడే అడ్డుపెట్టుకుని తన సైన్యంలో ఉన్నటువంటి ఇతర ఏనుగులు వచ్చే వరకు కొంతసేపు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు భీమసేనుడు. ఈ విధంగా జరిగిన సందర్భంలో అక్కడ భీముడు కనపడలేదు చాలాసేపు, ఏనుగు కింద ఉన్నందువల్ల. అందువల్ల భీముడు మరణించాడు అనేటువంటి ఒక రూమర్ బయలుదేరింది. యుద్ధరంగంలో బయలుదేరి భీముడు ఇంకోని చనిపోయాడు అనగానే ధర్మరాజుకు విపరీతమైనటువంటి ఆవేశం వచ్చి అక్కడ ఉన్నటువంటి పాంచాల దేశపు రాజులందరితో కలిసి వచ్చి భగదత్తుడిని చుట్టుముట్టాడు ధర్మరాజు. ఆ చుట్టుముట్టిన సందర్భంలో ఈ భగదత్తుడి ముందు కానీ
ఆ భగదత్తుడు ఏనుగు ముందు కానీ ఎవరు నిలబడలేకపోయారు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ చెల్లాచెదరైపోయారు. ఆ ఏనుగు దెబ్బకి, ఆ సుప్రతీకమైనటువంటి ఏనుగు దెబ్బకి చెల్లాచెదరైపోయారు. అందులోనే భీముడు తన సైన్యాన్ని ఇట్లాగా భగదత్తుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉండటం గమనించి దూరంగా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఆ ఏనుగు తొండర నిండా నీళ్లు నింపి ఆ భీముడు యొక్క రథాశ్వాల మీదకు చిమ్మి ఆ యొక్క రథ అశ్వాలను భయపెట్టింది. దాంతో ఆ రథ అశ్వాలు భీముణ్ణి యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాయి. దాని యొక్క ఫోర్స్కి, ఆ వాటర్ ఫోర్స్కి, మనకి పోలీసులు కొడుతుంటారు చూసారా వాటర్ క్యాన్స్ తోటి, అట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది, చల్లచెదరైపోతారు గుంపులు. అట్లా భీముడు యొక్క అశ్వాల మీదకి ఎప్పుడైతే ఆ ఏనుగు వాటర్ తోటి చిమ్మిందో ఆ భీముణ్ణి ఆ రథాల యొక్క అశ్వాలు దూరంగా తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ విధంగా భగదత్తుడు అతని ఏనుగు ఇలా పాండవ సైన్యంలో కలిగించినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో అది సంసప్తకులతో యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు విన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితోటి, భగదత్తుడు తన యొక్క సుప్రతీకంతో మన సైన్యంతో ప్రవేశిస్తుండగా చూశాను. ఆ గజాన్నేమో ఎవరు సంహరించలేరు. అతడు మన సైన్యాన్ని సర్వనాశనం చేసే లోపల మనం అక్కడికి వెళ్ళటం మంచిది. మన రథాన్ని అక్కడ నడిపించు అన్నాడు అర్జునుడు. అప్పుడు ఆ సంసప్తకులు ఆల్రెడీ ఏమని వచ్చారు, ఛాలెంజ్ చేసి తీసుకొచ్చారు కదా అర్జునుడిని యుద్ధరంగంలోకి. వాళ్ళు 10,000 రథాలతోటి అర్జునుడి రథాన్ని వెంబడించి పారిపోతావేంటి, యుద్ధానికి వస్తానన్నావు కదా రా అని మళ్ళీ కేకలేస్తూ ఉన్నారు. అంటే అతన్ని గేలి చేస్తూ అపహాస్యం చేస్తున్నారు. అర్జునుడు యుద్ధంలో నిలబడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని, భగదత్తుని యొక్క సుప్రతీకమైనటువంటి ఏనుగు సంక్షోభం కలిగిస్తుంది, సైన్యాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో అర్జునుడు వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు అతన్ని బాగా రెచ్చగొట్టడంతో అప్పుడు అర్జునుడు ఏం చేయాలో తోచల. కాసేపు అటు ఇటు ఊగిసలాడుతూ, సరే ముందు ఈ సంసప్తకులందరినీ కూడా సంహరించాలి, ఆ తర్వాతే నేను ఆ యొక్క భగదత్తుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అని ఆలోచించి అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలు ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి ఆ సంసప్తకులందరినీ కూడా నిర్మూలన చేసేసాడు. ఆ క్షణంలో టైం కన్స్టెంట్ అనమాట, చాలా తక్కువ టైం ఉండటం వలన అర్జునుడు విపరీతమైనటువంటి వీర పరాక్రమంతో వాళ్ళందరినీ ఎప్పుడైతే చంపాడో కృష్ణుడు అందుట్లో ఆ యొక్క యుద్ధాన్ని చూసి అర్జునుడిని చాలా మెచ్చుకున్నాడు. అబ్బా ఏం పరాక్రమం చూపించావు అర్జున, ఓ పార్థ, నువ్వు ఈనాడు చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇంద్రుడు కానీ యముడు కానీ కుబేరుడు కానీ ఎవరు చేయలేనటువంటి యుద్ధం నువ్వు అద్భుతంగా చేశావు, గ్రేట్ అని పదే ప్రశంసించినప్పుడు అప్పుడు అర్జునుడు అన్నాడు అనమాట, చాలా వరకు సంసప్తకులు చనిపోయారు కదా బావా, ఇప్పుడు మనం భగదత్తుడి మీదకి వెళ్ళొచ్చు కదా అన్నాడు అర్జునుడు. ఎస్, మనం ఇప్పుడు వెళ్ళొచ్చు, మనమేం పారిపోవట్లేదు, వాళ్ళని చంపే వెళ్తున్నాం కాబట్టి ఏం పర్లేదు పద అనుకున్నారు ఒకళ్ళొకళ్ళు, ఎవరు కృష్ణార్జునుడు అనుకున్నప్పుడు అప్పుడు రథాన్ని ఇమ్మీడియట్గా తీసుకుని మన యొక్క భగదత్తుడి వైపు నడిపాడు. ఇంతలోనే సుశర్మ మళ్ళీ తన సోదరులతోటి అర్జునుడిని యుద్ధానికి పిలుస్తున్నప్పుడు ఏం చేయాలి, నేను వీడితో యుద్ధం చేయాలా లేదా నా సోదరులని ఈ భగదత్తుడి బారి నుంచి రక్షించడం కోసం అక్కడికి ప్రవేశించాలా, నాకేం తోచట్లేదు అన్నాడు అర్జునుడు మళ్ళీ. అప్పుడు కృష్ణుడు ఏమి మాట్లాడలా, సింపుల్గా రథాన్ని సుశర్మ వైపు తిప్పాడు. దాని అర్థం ఏంటి, ముందు సుశర్మ సంగతి చూడు అని అర్థం, అంతే, ఏం మాట్లాడలా. కృష్ణుడు సింపుల్గా స్టీరింగ్ అడి తిప్పేశాడు. తిప్పగానే వెంటనే సుశర్మ ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా ఖండించి అతన్ని మోహపెట్టేసి అతన్ని మూర్చిపోయేలా చేసి సుశర్మని అతను దూరంగా రథాన్ని వెళ్ళిపోయేట్టు చేశాడు అర్జునుడు. ఆ తర్వాత ఇలా అర్జునుడు మహారథులందరి మీద బాణవర్షం కురిపిస్తూ ఒక ఎండు డొంక కాల్చేస్తున్నటువంటి మహా అగ్నిలాగా కౌరవ సైన్యంలోకి చొరబడి అతను ఎంత అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు, భగదత్తుడితో ఆ జరిగిన యుద్ధంలో ఏం జరిగింది, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.